ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 6 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న ఎగ్జాంపుల్ 23 అండ్ 24 గురించి నేర్చుకుంటున్నాం. మీకు ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో, ఈ వీడియో లాస్ట్ మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 23 చూడండి. How many numbers greater than 10 lakh can be formed by using the digits 1, 2, 0, 2, 4, 2 and 4? సో ఇక్కడ మనకి 10 lakh కంటే గ్రేటెస్ట్ వాల్యూస్ ఎన్ని వస్తాయి ఈ డిజిట్స్ని యూజ్ చేసి అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. సో ఫస్ట్ గివెన్ డిజిట్స్ ఏవైతే ఇచ్చారో సో ఆ డిజిట్స్ రాయండి. 1, 2, 0, 2, 4, 2, 4 ఇచ్చారు. దీంట్లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 మనకి ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? ఓన్లీ 1 టైమే రిపీట్ అయింది. 2 మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది. 0 1 టైం రిపీట్ అయింది అండ్ 4 2 టైమ్స్ రిపీట్ అయింది. ఓకే, సో ఇప్పుడు 10 lakh కంటే గ్రేటెస్ట్ నెంబర్ అవ్వాలి అంటే ఫస్ట్ 10 lakh అనేది ఎన్ని డిజిట్ నెంబర్ అనేది చెక్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనం తీసుకునే నెంబర్ కూడా 7 డిజిట్ కంటే గ్రేటెస్ట్ అయినా అయి ఉండాలి, 7 డిజిట్ అయినా అయి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. టు మేక్ ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 10 lakh we need a 7-digit number. Okay, so next 0 cannot be first digit అనేది 0 ఉండకూడదు. సో ఫస్ట్ చూడండి, సో ఇక్కడ నేను బాక్సెస్ డ్రా చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో ఇలాగ 7 బాక్సెస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ బాక్స్ అనేది మీరు 0 తీసుకుంటే నెక్స్ట్ 1, 2, 2, 4, 2, 4 ఇలా తీసుకున్నా కానీ దీని వాల్యూ వచ్చేసరికి మనకి 6 డిజిట్ నెంబరే అవుతుంది, 7 డిజిట్ నెంబర్ అవ్వదు. ఎందుకంటే 0కి ఇక్కడ ప్లేస్ వాల్యూ లేదు కాబట్టి. అంటే ఫస్ట్ ఏదైతే ఇక్కడ బాక్స్ ఉందో ఈ బాక్స్లో మనకి 0 అనేది ఉండకూడదు. నేను ఇక్కడ అదే రాశాను. 0 కాకుండా ఏమి ఉండొచ్చు అంటే ఆప్షన్స్లో వచ్చేసరికి సో 0 కాకుండా ఏముండొచ్చు అంటే ఆప్షన్స్లో మనకి 1, 2, 4 ఉన్నాయి కాబట్టి ఈ 3 నెంబర్స్ నుంచి ఏ నెంబర్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ అది రాయండి. సో ద ఫస్ట్ డిజిట్ కెన్ బి 1, 2 ఆర్ 4 ఓన్లీ. సో ఇవి మాత్రమే ఉండాలి. సపోజ్ ఫస్ట్ డిజిట్ అనేది 1 తీసుకుంటే. ఓకే, సో నెక్స్ట్ అది చూడండి. ఇఫ్ ఫస్ట్ డిజిట్ 1, సపోజ్ ఫస్ట్ డిజిట్ అనేది 1 అయినట్లయితే ఆఫ్టర్ ఫిక్సింగ్ ద remaining digits are, సో సపోజ్ ఫస్ట్ డిజిట్ అనేది ఇక్కడ 1 అయినట్లయితే రిమైనింగ్ డిజిట్స్ వచ్చేసరికి మనకి 2, 0, 2, 4, 2, 4 ఉంటాయి. ఓకే, సో రిమైనింగ్ 6 బాక్సెస్ని ఫిల్ చేయడానికి సో ఏముంటాయి అనేది రాయండి. 2s వచ్చేసరికి మనకి 3 ఉంటాయి, అట్లానే 2 4s ఉంటాయి, 1 0. సో ఇవి మనకి ఆప్షన్స్ ఉంటాయి. అంటే టోటల్గా మనకి 6 ఎంటీ బాక్సెస్కి 6 నెంబర్స్ మనకి ఆప్షన్స్లో ఉన్నాయి. నెంబర్ ఆఫ్
నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 6 బాక్సెస్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ టోటల్ 6 ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో 2 మనకి 3 టైమ్స్ రిపీట్ అయింది, 4 2 టైమ్స్ రిపీట్ అయింది. దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో ఇక్కడ మనకి 2 2 అండ్ 1 1 క్యాన్సిల్, 3 క్యాన్సిల్, 2 1s 2 2s 4, 6 5s 30, 32s 60. అంటే టోటల్గా మనకి 60 వేస్ ఉన్నాయి. ఫస్ట్ డిజిట్ 1 తీసుకుంటే, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ డిజిట్ 2 తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఫస్ట్ డిజిట్ 2, సపోజ్ ఫస్ట్ డిజిట్ అనేది 2 అయినట్లయితే టోటల్గా మనకి 7 బాక్సెస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఫస్ట్ డిజిట్ 2 తీసుకుంటే రిమైనింగ్ మనకి 6 ఆప్షన్స్ ఉంటాయి. 6 ఆప్షన్కి చూడండి. సో ఇక్కడ మనకి నెంబర్స్ అంటే సపోజ్ ఫస్ట్ డిజిట్ 2 తీసుకున్నట్లయితే 1 0 2 2s 2 4s ఇవి మనకు ఆప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ అవి రాయండి. ఆఫ్టర్ ఫిక్సింగ్ the remaining digits are సో ఏమేమి ఉంటాయి, 2s మనకి 3 ఉన్నాయి, ఒక 2 ఆల్రెడీ స్టార్టింగ్లో రాసాం కాబట్టి రిమైనింగ్ మనకి ఓన్లీ 2 2s మాత్రమే ఉంటాయి. 4 4 0. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 2 మనకి ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో 2 ఫ్యాక్టోరియల్, 4 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై నెక్స్ట్ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1. క్యాన్సిల్ చేయండి. 2 2 క్యాన్సిల్, 1 1 క్యాన్సిల్, నెక్స్ట్ 2 1s 2 2s 4. సో నెక్స్ట్ రిమైనింగ్ వచ్చేసరికి మనకి 6 5s 30, 2 3s 6, 30 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 180 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి 4. ఇఫ్ ఫస్ట్ డిజిట్ 4, సపోజ్ ఫస్ట్ డిజిట్ అనేది 4 అయినట్లయితే, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ డిజిట్ 4 ఉంటే 3 4 5 6 రిమైనింగ్ 6 ప్లేసెస్లో వచ్చేసరికి ఆప్షన్స్ ఏముంటాయి అని, ఆఫ్టర్ ఫిక్సింగ్ 1 4 రిమైనింగ్ డిజిట్స్ ఆర్ 4s మనకి టోటల్గా 2 ఉన్నాయి. ఫస్ట్ 4ని మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో చేసినట్లయితే రిమైనింగ్ మనకి 1 2s మనకి 3 ఉన్నాయి, 0 ఉంది, 4s 2 ఉన్నాయి, ఒక 4 స్టార్టింగ్లో రాస్తే ఇంకొక 4 ఉంటుంది. ఓకే, సో అవి రాసాము. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ సో టోటల్గా 6 ఎంటీ బాక్సెస్. దీంట్లో మనకి 2s వచ్చేసరికి 3 ఉన్నాయి, రిమైనింగ్ అన్ని 2 1 1 ఉన్నాయి. ఓకే, సో అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. సో క్యాన్సిల్ చేయండి. 3 3 2 2 అండ్ 1 1 క్యాన్సిల్. రిమైనింగ్ వచ్చేసరికి మనకి 120. నెక్స్ట్ దేర్ఫోర్ టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 10 lakh ఈక్వల్ టు, సో మొత్తం యాడ్ చేయండి, 60 ప్లస్ 180 ప్లస్ 120. సో టోటల్గా 360. ఓకే, సో దాట్స్ ఇట్.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 24 చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 5 గర్ల్స్ అండ్ 3 బాయ్స్ బి సీటెడ్ ఇన్ ఎ రో సో దట్ నో 2 బాయ్స్ ఆర్ టుగెదర్. ఫస్ట్ ఇక్కడ మనకి 5 గర్ల్స్ అండ్ 3 బాయ్స్ ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళ 8 మెంబర్స్ వచ్చేసరికి ఒక రోలో కూర్చున్నారు. అయితే 2 బాయ్స్ అనేవాళ్ళు పక్కపక్కన రాకుండా ఎన్ని వేస్లో కూర్చోవచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి 5 గర్ల్స్ అండ్ 3 బాయ్స్ ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. సొల్యూషన్ గివెన్ 5 గర్ల్స్. ఓకే, సో 5 గర్ల్స్ నేను 5G లాగా తీసుకుంటున్నాను. సో ఇలాగా. నెక్స్ట్ 3 బాయ్స్. సో 3 బాయ్స్ నేను బీగా తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఒక కండిషన్ ఇచ్చారు. నెక్స్ట్ అది రాయండి. కండిషన్ నో 2 బాయ్స్ షుడ్ సిట్ టుగెదర్. అంటే ఏ 2 బాయ్స్ పక్క పక్కనే ఉండకూడదు అని. అంటే కంపల్సరీకి వీళ్ళు గర్ల్స్ మిడిల్లో ఉండాలి. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ది సో గర్ల్, నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఇచ్చి మళ్ళీ గర్ల్. ఓకే, సో ఇట్లాగా మనకి 5 గర్ల్స్ ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఈచ్ గర్ల్కి బిఫోరు ఆఫ్టరు ఎంటీ సీట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఒకే రోలో ఉన్నారన్నారు. టోటల్ ఇక్కడ మనకి ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 6 గ్యాప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. దేర్ ఆర్ 6 గ్యాప్స్. సో 6 గ్యాప్స్ ఉన్నాయి. దీస్ 6 gaps can be filled with, సో ఈ 6 గ్యాప్ని మనము విత్ 3 బాయ్స్తో ఫిల్ చేయొచ్చు. విత్ 3 బాయ్స్ యాజ్ 6p3. ఓకే, సో అవుట్ ఆఫ్ 6 ప్లేసెస్లో 3 బాయ్స్ని పెట్టవచ్చు. 6p3 వేస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ that equal to 5 factorial into 6p3. That equal to 5 into 4 into 3 into 2 into 1. Next into 6p3 అంటే 6 into 5 into 4. ఓకే, సో ఇవి మొత్తం మల్టిప్లై చేయండి. ఇది ఎన్సిఆర్ ఫార్ములా కాదు, ఎన్పిఆర్. సో డినామినేటర్లు ఇక్కడ 3 into 2 into 1 రాయొద్దు. ఓకే, సో ఇవి మొత్తం మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్, ఇవి మొత్తం మల్టిప్లై చేస్తే 120 వస్తుంది. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే 14400 వచ్చేస్తుంది. ఓకే, సో వేస్ అని రాసేసుకోండి ఇక్కడ. దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ వీడియోస్ డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.